చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూజిక్ వినాలన్నా, నేర్చుకోవాలన్నా. సో, ఆన్‌లైన్ టీచింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి ఆన్‌లైన్ టీచింగ్ అది నేనైతే సజెస్ట్ చేయను. అందులో బిగినర్స్‌కి. అస్సలు బిగినర్స్ కంటే ఒక స్థాయికొచ్చి వాళ్ళు పాడేదేంటో వాళ్ళు అంటే ఒక గురువుతో ఆ ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఆన్‌లైన్‌లో కూడా వాళ్ళు అది గ్రహించుకోగలిగిన స్థాయి వచ్చిన తర్వాత ఓకే. దట్ టూ పాడే దీనికి కూడా ఇన్‌స్ట్రుమెంట్ దానికి కూడా డిఫరెన్స్ ఉంది. ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం గురు ముఖతః ఏదైనా సరే పాటైనా సరే ఒక గురు ముఖతః నేర్చుకుంటున్న విద్యకి ఆన్‌లైన్‌లో నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఒక గురువు ముఖతః అంటే ఒక ఇంటరాక్షన్ గురువుతో అలా ఎదురుగుండా కూర్చొని ఒక ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఆ గ్రహింపు, ఆ థాట్స్, ఆ వైబ్రేషన్స్ అలా పరస్పరం ఒక ఇవి అవ్వడం, షేర్ అవ్వడం అన్నది వేరు. ఆన్‌లైన్‌లో చెప్పుకోవడం వేరు. అలాగే రికార్డింగ్ సిస్టమ్ ఒకటుంది మ్యామ్ ఇప్పుడు. గురుముఖత నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న దాన్ని ఎక్కువగా వినడానికి అంతవరకు ఉపయోగించుకోవచ్చంటారా? అలా చేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే ఇదివరకంటే మేము ప్రతిరోజు గురుగారి దగ్గరికెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అవకాశాలు లేవు అంతంత లేవు. వారానికో క్లాసొచ్చింది. అవును. మేము ఒకరోజే 3 గంటలు, 4 గంటలు గురుగారి దగ్గర కూర్చునేవాళ్ళం. అది పొద్దున్న నేను వెళ్లి 3 గంటలు కూర్చున్న తర్వాత కూడా మధ్యాహ్నం గూడా రావట్లేదని కొంచెం గురుగారు కొద్దిగా కొంచెం ఇదిగా అనేవారు. మీరు శ్రద్ధ తగ్గిపోయింది. మీరు రెండో పూట కూడా రావట్లేదని. సో, ఈ రోజుల్లో ఎట్లా ఉంది? వారానికి ఒక్క క్లాస్. ఒక్క క్లాస్ అంటే ఒక గంట. అంటే ఏమీ చేయలేక అసలు లేని దానికంటే ఏదో కొంత బెటర్ అనుకోని చేయడమే తప్ప, అది ఏమాత్రం సరిపోదు. ఆ గంట క్లాస్ తీసుకున్న తర్వాత ఇలా వినడం, ఎక్కువ సార్లు వింటూ సాధన చేయడం వింటూ వరకు చేయడమును. టెక్నాలజీని ఇప్పుడు యూజ్ ఇంకొకటి, చేసుకోవచ్చు. అదే గురువు క్లాస్ కాకపోయినా ఫోన్‌లో అందుబాటులో ఉంటది. ఏదైనా డౌట్స్ వస్తే గాని, మిగతా వారం అంతా కూడా ఏదైనా డౌట్స్ వస్తే గురువుగారిని అడగటం కానీ, ఈ టచ్‌లో ఉండడం కానీ గురువుగారితోటి, అది మాత్రం ఇంపార్టెంట్. తర్వాత గురువు కూడా ఏం చేస్తారంటే, వారానికి సరిపడా వాళ్ళకి సాధనకి సరిపడా స్టఫ్ ఇచ్చేస్తారు. ఇవ్వాలి. లేపోతే ఎందుకంటే, రెగ్యులర్ క్లాస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, ఈ 5 రోజుల్లో మీరు ఇవన్నీ సాధన చేసి నాకు మళ్ళీ వినిపిస్తే, ఆ తర్వాత నేను నెక్స్ట్ క్లాస్‌కెళ్తాను. అద్భుతం. అని చెప్తారు. అది బాధ్యత వీళ్ళకెక్కువుంటుంది. వాళ్ళు వారానికి ఒక గంట అని పెట్టుకున్నప్పుడు వీళ్ళకెక్కువ బాధ్యత ఉంటుంది స్టూడెంట్స్‌కి. విద్యార్థులకి, శిష్యులకి తప్పనిసరిగా బాధ్యత ఎక్కువుంటుంది. కొంతమంది పేరెంట్స్‌కేంటంటే మ్యూజిక్ నేర్చుకోవాలనిపించింది. అమ్మో! కర్ణాటిక్ మ్యూజిక్ అంటే, క్లాసికల్ మ్యూజిక్ అంటే కొంచెం కష్టమేమో అన్న అభిప్రాయం ఉంటుంది. నిజంగా క్లాసికల్ మ్యూజిక్ కష్టమా? కష్టమైతే ఏమిటి ఆ కష్టం ఏమిటి? అంటే ఇక్కడ ఈ క్లాసికల్ మ్యూజిక్‌ని శాస్త్రీయ సంగీతం అంటారు. చూడండి మనం ఏదైనా ఊరు వెళ్తే గైడొస్తాడు. వాడు అన్ని భాషలు మాట్లాడేస్తాడు. ఓ 4, 5 భాషలు చాలా సులువుగా మాట్లాడేస్తాడు కదా! అలానే వాడికి ఆ భాష మీద పట్టు శాస్త్రీయమైన ఇది ఉందా పట్టు అంటే ఉండదు. ఎన్నో గ్రామటికల్ ఇవే చాలా వ్యాకరణ దోషాలు అన్నీ చాలా వాడు మాట్లాడతాడు. శాస్త్రం తెలియకుండా నేర్చుకునేవన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే మన వాళ్ళంటారు పూర్వం వాళ్ళు గాలిపటది. ఇప్పుడు శాస్త్రం తెలియకుండా ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రం కష్టమా? శాస్త్రీయ సంగీతం అనంటే ఫస్ట్ నుంచి దాంట్లోకి వెళ్ళి దాని సంగతి తెలుసుకొని ఒక పద్ధతిగా నేర్చుకోవాలనుకుంటే సులువే అది. కష్టమేమి కాదు. కష్టం ఎక్కడొస్తుందంటే ఎక్కడో సినిమాలో చూసేసి వాళ్ళలాగా కీర్తనలు హీరో మా ఆహ్, మంచిగా అసలిలా కీర్తనలు పాడేస్తున్నాడు. ఆళ్ళేముంది అలా అప్పటికప్పుడు అలా కూర్చొని అలా కీర్తనలు కచేరీ చేసేస్తూ ఉంటారు. అలా కచేరీ చేస్తాడు కదా! మా అబ్బాయి అని చెప్పి నేను తీసుకొచ్చి సంగీతంలో కూర్చోబెడతాను నేను నేర్పిస్తుంటే, వీడండి సా రి గా మా అని మొదలుపెట్టాను. ఎప్పటికి ఈడికి కీర్తన పాడతా అనే ఇది ఉండకూడదు. అందుకే అవగాహన ఉండాలని చెప్పాను తల్లిదండ్రులు. శాస్త్రీయ సంగీతం అవగాహన ఉండాలి. వాళ్ళకి తెలియాలి. క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అంతే. సో, ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఇలా స్టెప్ బై స్టెప్ అందుకే చిన్నతనం నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటే, స్టెప్ బై స్టెప్ అలా నేర్చుకుంటే వన్స్ ఒకసారి ఒక 3, 4 ఏళ్ళు ఆ ఫండమెంటల్స్ అవన్నీ కూడా బాగా సాధన చేసినట్లయితే ఆ తర్వాత తిరుగుండదు. అప్పుడు చాలా సులువుగా చాలా ఇది అనిపిస్తుంది. అవును. ఇంకొకటేంటంటే సాధన చేయడానికి కష్టం అనిపిస్తుంది చాలా మంది. ఇలా ఒక సాంగ్ తీసేసుకొని దాన్ని ఇలా అలవోకగా ఇలా పాడేస్తూ ఉంటే దానికంటే కూడా ఒక చోట కూర్చొని కొన్ని గంటల పాటు ఈ స్వరాలన్నీ సాధన చేయడం కష్టం అనిపిస్తుంది. కానీ దాంట్లో ఉండే రుచి, దాని యొక్క గొప్పతనం, శాస్త్రానికున్న గొప్పతనం మరి ఇది రెండిటిని పోల్చడానికి లేదు కదా! అవును. ఆల్ ఇండియా రేడియోలో మీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?